క్యాన్సర్ ఒక నయం కాని వ్యాధి. దేశంలో కొన్ని లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సునీత అన్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని యశోద హాస్పిటల్లో మీడియాతో మాట్లాడారు. దేశంలో మొట్టమొదటిసారిగా యశోద హాస్పిటల్లో ఎంఆర్ లినాక్ ను ప్రారంభించామని తెలిపారు. ఎంఆర్ఐ లీనియర్ వ్యాక్సిలేటర్లను అనుసంధానించి ఖచ్చితమైన క్యాన్సర్ చికిత్సను అందిస్తున్నామని తెలిపారు. సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ గా యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ లో వర్క్ చేస్తున్నాను. లాస్ట్ 25 years గా నేను ఈ రేడియేషన్ ఆంకాలజీ ప్రాక్టీస్ లో ఉన్నాను అనమాట. అండ్ ఫస్ట్ నా పీజీ వచ్చేసి నేను ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో చేయడం జరిగింది, ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్ గా. ఆ తర్వాత డిఎన్బి కోసం ఢిల్లీ వెళ్ళటము, ఆ తర్వాత ఎఫ్ఆర్సిఆర్ కోసము యూకే వెళ్ళటం కూడా జరిగింది. అయితే డిఫరెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో, అంటే ఫస్ట్ ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి కార్పొరేట్ హాస్పిటల్కి రావడానికి మెయిన్ ఉద్దేశము కారణము ఏంటి అని అంటే, ఆ టెక్నాలజీ అనేది ప్రైవేట్ హాస్పిటల్స్లో చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ వస్తుంది. అలాగా నేను డిఫరెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో వర్క్ చేయడము, ఆ తర్వాత ఇప్పుడు హైటెక్ సిటీ యశోద హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ ఎంఆర్ లినాక్ అనేది ఒక అధునాతనమైన మెషిన్ అన్నమాట. లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ రేడియేషన్ ఆంకాలజీలో రేడియేషన్ ట్రీట్మెంట్కి సంబంధించిన చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. వాటిల్లో ఎంఆర్ లినాక్ అనేది చాలా 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 బెస్ట్ మెషిన్గా మనం చూస్తున్నాం. ఇది అసలు రేడియోథెరపీ ఇచ్చినప్పుడు మనము మామూలుగా పేషెంట్స్ని వింటూ ఉంటే కనుక వాళ్ళ బాధలు, అంటే ట్రీట్మెంట్ అయిపోయిన పేషెంట్స్ని వాళ్ళ బాధలు అవి, వాళ్ళ కంప్లైంట్స్ అవి వింటూ ఉంటే, అబౌ రేడియేషన్ అంటేనే ఇంత భయంకరమైన ట్రీట్మెంటా, దీనివల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇది అనేది మనకు చాలామంది పేషెంట్స్ వాళ్ళ ఫాలోఅప్స్ వింటూ ఉంటాం, చెప్తూ ఉంటాయి. అంటే ఎస్పెషల్లీ మనకు గైనిక్ క్యాన్సర్స్ కానీ, మనకు అంటే ఇండియాలో ఇంకా మనకు ఉమెన్లో గైనిక్ క్యాన్సర్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే సర్వైకల్ క్యాన్సర్ కానీ, లేకపోతే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే యూటరస్కి సంబంధించిన క్యాన్సర్స్ కానీ, ఆ తర్వాత మెన్లో చూసుకుంటే కనుక హెడ్ నెక్ క్యాన్సర్స్ ఇవి. సో వీటిల్లో అంటే ఒక క్యాన్సర్ 100 పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ని తీసుకుంటే 90-95% ఆఫ్ ద పేషెంట్స్కి ఎప్పుడో ఒక టైంలో ఏదో ఒక రకంగా మనము రేడియోథెరపీ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఆ రేడియేషన్ ఇచ్చిన పేషెంట్స్ వీళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడే కాకుండా కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. వాటిలో ఎస్పెషల్లీ ఉమెన్లో తీసుకుంటే కనుక బ్లీడింగ్ అవటం, అంటే మోషన్ ద్వారా, అంటే మనకు నార్మల్గా మలం రావాల్సిన దాంట్లో నుంచి రక్తం పడుతూ ఉండడం, యూరిన్కి వెళ్తే రక్తం పడుతూ ఉండటం, ఎప్పటికీ కడుపు నొప్పి అనేది, తర్వాత కడుపులో ఏదో పిసికేసినట్టుగా కనిపించడం అనేది, ఇది కామన్గా మన గైనిక్ క్యాన్సర్ పేషెంట్స్ ప్రెజెంట్ చేస్తున్న కంప్లైంట్స్. ఆ తర్వాత హెడ్ నెక్ క్యాన్సర్ పేషెంట్స్ తీసుకోండి, వాళ్ళల్లో అసలు నోరంతా ఉక్కిపోవడము, తర్వాత స్కిన్ అంతా నల్లగా కమిలిపోవడము, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్. ఇవే కాకుండా రకరకాల క్యాన్సర్స్కి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ మనము పేషెంట్స్కి చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గించాలి అనేది రేడియేషన్ ఆంకాలజిస్ట్ యొక్క మెయిన్ ఎయిమ్, కానీ లేకపోతే మా మెయిన్ ఉద్దేశము అనేది, కొన్ని వర్డ్స్ మిస్ అవుతూ ఉంటే కనుక క్షమించాలి.